హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకో బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చానండి. ఇక్కడైతే మార్నింగ్ టైం అన్నట్టు. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అన్నట్టు. ఇది జొన్న ఇడ్లీ. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి అసలు ఎంత మంచి పొంగిపోయిందో. నిజంగా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఇలా మార్నింగ్ లేవంగానే అది పొంగుతున్నట్టు అనిపిస్తే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. అంటే ఇడ్లీ కూడా అంత సాఫ్ట్గా కూడా అంత టేస్టీగా కూడా ఉంటుంది. కానీ ఇది ఇడ్లీ కాకపోతే రవ్వ ఇడ్లీ కాదన్నట్టు, జొన్నలతోటి చేసిన ఇడ్లీ అన్నట్టు. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి జొన్నలతోటి అయితే ఇడ్లీ చేసుకోండి. పిల్లలకి హెల్దీ కూడా. మెయిన్ నాటువంటి వాళ్ళకైతే జొన్న రొట్టెలు చేయరాదు కాబట్టి నాకు ఇదే సేఫ్ అనిపిస్తుంది. మెయిన్ ఈ మధ్యలో రేయాన్స్ అయితే మంచిగా జొన్న ఇడ్లీ అయితే టేస్ట్గా వస్తుంది కావచ్చు, మంచిగా తింటున్నాడు. ఇంతకుముందు ఇడ్లీ రవ్వ నానబెడుతుంటే అసలు తినకపోయేటోడు. ఈ మధ్యలోనైతే జొన్న ఇడ్లీ వేస్తుంటే మంచిగా లాగిస్తున్నాడు. అందుకే ఇక వీక్లీ 1 టైమ్స్ అన్నా 2 టైమ్స్ అన్నా ఇలా ఇడ్లీ అయితే నేను రేయాన్స్ కోసం అయితే చేస్తున్నానండి. ఎందుకంటే జొన్నలు గోధుమలు ఇవన్నీ బలం కాబట్టి మనకు ఆ జొన్న రొట్టె చేయడం రాదు కాబట్టి ఈ పర్పస్ అయినా మనము ఎటు తిరిగి మన బాడీకి మనకు కావాల్సిన పోషకాలన్నీ వెళ్తే సరిపోతుంది కదా. అందుకే ఈరోజైతే మేము ఈ టిఫిన్ అయితే ఇడ్లీ వేసుకుంటున్నాము. మార్నింగే తొందరగా లేస్తే పనులన్నీ చకచకా అయిపోతూ ఉంటాయి. మెయిన్ రేయాన్స్ లేవకముందు మనకి ఇంట్లో పనులన్నీ కావాల్సినవి అయిపోతుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందుకే ఎక్కువ శాతం నేను పనులన్నీ మార్నింగే ముగించేసుకుంటాను. ఈరోజైతే అసలు పనుల షెడ్యూల్ ఎన్ని పెట్టుకున్నాను. ప్రతిరోజు రేపు కావాల్సినవి అయితే మనం ఈరోజే ముందే ప్లాన్ చేసుకుంటే చేసుకునే వంటలైనా చేసుకునే పనులైనా మరోజు మార్నింగ్ మనకి ఈజీగా అవుతుంది. అందుకే నేను ఏదైనా కానీ ముందే ప్లాన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. మనకి ఇంట్లో పనులే కాకుండా మళ్ళీ బిజినెస్ పనులు, మళ్ళీ స్టడీ పర్పస్ ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి పర్సనల్గా ముందే నేను రేపటి గురించి ప్లాన్ చేసుకొని అయితే పనులన్నీ ఎప్పటికప్పుడైతే కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడైతే జొన్న ఇడ్లీ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటుంది. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం జొన్న రొట్టె తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఇక్కడ ఇడ్లీ కూడా అంతే టేస్ట్గా వస్తుంది. నేను దీని గురించి అయితే స్పెషల్గా ఎలా చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపించాలి అని అనుకుంటున్నాను. ఇడ్లీ అయితే టిఫిన్ పర్పస్ అయితే వంట రూమ్లో అయిపోయింది. వచ్చేసరికి రేయాన్స్ ఇంకా లేవలేదు. అసలు సేమ్ పొజిషన్ అండి. మా అక్క కొడుకు రేయాన్స్ ఇలా పడుకుంటే అసలు ఎవరైనా చెప్పి అలా సెట్ చేసిండ్రేమో అన్నట్టుగా అనిపించింది. ఇక వెంటనే లేచిన తర్వాత కొంచెం చెవులో ఉన్న జేవులు అయితే వాళ్ళ అక్క తీస్తుంది అన్నట్టు ఎంత ముద్దుగా పడుకున్నాడు. అసలు ఇది వీడియో తీయొద్దు అని అంటే రేపటికి ఇక మళ్ళీ అక్క తమ్ముళ్ళు కొట్టుకునే టైంలో అన్నా కానీ ఇలాంటి వీడియోలు చూస్తే కొంచెం ప్రేమన్న వస్తుంది కదా అని పర్టికులర్గా చెప్పి మరీ ఈ వీడియో తీసాను అన్నట్టు. చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు. ఎంతైనా పిల్లలతోటే ఉంటేనే వాళ్ళ ఫీలింగ్స్ అయినా, వాళ్ళ హ్యాపీనెస్ అయినా, వాళ్ళ ఇరిటేట్ అయినా, వాళ్ళు కొట్టడము తిట్టడం వాళ్ళతోటే షేర్ చేసుకుంటారు కదా. ఇక్కడైతే మంచిగా మార్నింగే రెడీ అయిపోయాడు. అసలు వంట అంతా అయిపోయాక రేయాన్స్ ఫ్రెష్ అయ్యాకనైతే నేను ఇలా హెయిర్కి అయితే ప్యాక్ వేసుకున్నాను. ఎందుకంటే మన హెయిర్ సిల్కీగా ఉండాలంటే మనం కొన్ని హెయిర్ కేర్ అనేది అయితే తీసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం. నా హెయిర్ని చాలా చాలా కేర్గా తీసుకుంటా. ఆఫ్టర్ డెలివరీ అయినా బిఫోర్ డెలివరీ అయినా నాకు అసలు హెయిర్ అనేది కొంచెం కూడా ఊడిపోవడం అయితే కాలేదు. నాకు తెలిసి హెయిర్ ప్రాబ్లం అయితే నాకు ఇంతవరకు కాలేదు. కాకపోతే సైడ్కి మామూలుగా మనము ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెం కొంచెం హెయిర్కి అయితే ఊడిపోతూ వస్తుంది. అది కామన్ థింగ్ అన్నట్టు. మనకంటూ సర్టెన్ ఏజ్ దాటిపోతుందంటే కొంచెం హెయిర్ అనేది హెల్దీ కూడా ఉండదు. దానికోసమే మనము జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని కాపాడుకోవాలా. మరి పెరగకపోయినా పర్లేదు కానీ హెల్దీ మాత్రం మనం మిస్ చేసుకోవద్దు. ఈవినింగ్ టైము మేము అలా పార్క్ అయితే వెళ్ళాము. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అసలు పార్క్ అసలు తీసుకోవడము మానేసిన. ఎందుకంటే ఇంట్లోనే పార్క్ లాగా అయిపోయింది. అందరితో ఆడుకోవడము, ఎగరడము, కొద్దిసేపు సరదా ఉంటుందని పార్క్ అయితే తీసుకెళ్ళాను.
ఇక్కడ కరాటే వాళ్ళు కూడా వాళ్ళ క్లాసెస్ జరుగుతున్నట్టుంది. మామూలుగా ఎక్కడైనా సమ్మర్ క్యాంప్స్ అయితే పర్టికులర్గా చేస్తారు కదండి, అలాంటి క్యాంపులలో పార్కులనైతే వీళ్ళకు కరాటే కోచింగ్ అయితే ఇస్తున్నారన్నట్టు. ఒకసారి చూద్దాం వీళ్ళ క్లాస్ అన్నట్టు అలా కొద్దిసేపు అయితే వాళ్ళ క్లాస్ గురించి చూసి వాళ్ళ ఫీజు అవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టము స్పోర్ట్స్ అంటే. బహుశా తెలుసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. తర్వాత వచ్చేసరికి ఇది సైకిల్. అసలు నిజంగా ఈ సైకిల్ విషయంలోనైతే మాకైతే పెద్ద మెంటల్ ఇరిటేట్ వస్తుంది. కనీసం ఈ సైకిల్ చేపిద్దామన్నా కానీ అసలు ఎక్కడ మేము ఉంటున్న ఏరియాలో అసలు ఆ సైకిల్ చేయడమే కాదట, ఆ పార్ట్సే దొరికాయట. అందుకే పర్టికులర్గా బేగం బజార్కి అయితే మా సార్ అయితే వెళ్ళారన్నట్టు సైకిల్ చేపిద్దామన్నట్టు పట్టుకొని. అక్కడికి వెళ్ళినా కానీ ఆ పార్ట్స్ అసలు దొరకాయి అని అంటే ఇక ఏముంటుంది, మళ్ళీ తిరిగి వచ్చి మా ఇంటి సైడే ఏదో సైకిల్ షాప్కి వెళ్ళి అలా అంటే మొలలు ఉంటాయి కదండి, అవి టైట్ అయితే చేయించాడు అన్నట్టు. సరే కొన్ని రోజులు అయినా పర్లేదు కదా అన్నట్టుగా అలా తీసుకొని వచ్చారు. నిజంగా నేను ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారన్నట్టు సైకిల్ పార్ట్స్ ఏమైనా పోయినా దొరకాయనని. నిజంగానే అనిపించింది. ఒకవేళ మీకు ఎవరికైనా ఎక్కడైనా తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మొత్తానికైతే అది ఫిట్ చేయకుండా అలాగే వచ్చి ఓన్లీ మొలలైతే స్క్రూలు అయితే ఫిట్ చేసుకొని తీసుకొని వచ్చారన్నట్టు. ఇక్కడ రేయాన్స్కి అయితే సైకిల్ ఎలా నడపాలనేది అయితే వాళ్ళు నేర్పిస్తున్నారు. పాపం కొనకి కూర్చొని మరీ నడపనీకైతే ట్రై చేస్తున్నాడు అతను. తర్వాత అలసిపోయినట్టున్నారు, కొంచెం దోసకాయ అయితే తీసుకొని తింటున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా కంపెనీ ఇచ్చే వాళ్ళు ఉంటే ఫుడ్ విషయంలో కూడా మనకు అసలు టెన్షన్ ఉండదు కదా, మంచిగా వాళ్ళంతటా వాళ్ళే తినడం కూడా అలవాటు చేసుకుంటారు. ఓకే అండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ తోటి అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్.